తెలంగాణలో వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమనరీ పోస్టులో క్రమబద్దీకరించనున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో వీఆర్ఏల క్రమబద్దీకరణ సర్దుబాటు స్థిరీకరణ అంశాలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. వారిలో నిరక్షరాస్యులు, 7వ తరగతి పాస్ అయిన వారు, 10 పాస్ అయిన వారు, ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివి పాస్ అయిన వారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారు. వీరి విద్యా అర్హతను బట్టి ఉద్యోగం కేటగిరీలను నిర్ధారిస్తుంది ప్రభుత్వం. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారిని భర్తీ చేస్తామని సీఎం తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారికి అందుకు అనుగుణమైన పోస్టుల్లో భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టి విధి విధానాలు ఖరారు చేసి సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం పథకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సీఎం నిర్ణయించారు. అదేవిధంగా జూన్ 2, 2014 అనంతరం 61 ఏండ్లలోపు ఉండి ఏ కారణం చేతైనా